ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ మైండ్ గురించి, బిహేవియర్ గురించి. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఈ భూమి మీద 2 రకాల వ్యక్తులు నాకున్న ఈ చిన్న లైఫ్లో కనిపించారు. అంటే ఒకసారి కళ్ళు మూసుకుంటే ఇప్పటికి కనిపిస్తున్నారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అసలు లోపల కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు అంత ఉంటుంది, కానీ మంచిగా మాట్లాడతారు, సూపర్ మాట్లాడతారు. మన జేఎన్టీలో ఉండే హాస్టల్ పేరు ఎందుకులే, అంటే లోపలంతా నీ గురించి ఏ మంచి భావన ఉండదు, లోపలంతా గలీజ్ అనుకుంటాడు. కానీ వెంకటేశ్వర బాగున్నారా, అసలు భలే ఉందని చెప్తా పని కానిస్తారు అనమాట. ప్రపంచంలో చాలా బాగా సర్వైవ్ అవుతారు. వాళ్ళకి మానవ సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు, కానీ ఏమంటారు, అందినంత గుంజుకొని దొబ్బేస్తారు అంతే. ఇదో కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏదంటే అసలు ఏ హృదయంలో నీ పట్ల నెగిటివిటీ ఉండదు, ఏముండదు, పాపం మంచోళ్ళు, కానీ ఎట్లా మాట్లాడడం తెలియదు. దానివల్ల చాలా అభాస్ పాలవుతారు అన్నట్టు. అంటే నోటి తీటి ఉంటుంది కొంత. ఇప్పుడు ఓసారి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. ఒక ఇంట్లో బంధువులందరూ వచ్చారు పెళ్ళికి. అంత ఆహ్లాదకరంగా ఉంది. ఆమె మంచిగా అసలు యోగి, కానీ భాషా సంస్కరణ లేదు. డిస్కషన్ వచ్చింది, ఈ జంతికలు చేసుకుందామా, లేకపోతే అరిసెలు చేసుకుందామా, లేకపోతే ఇట్లా. అంటే అందరు కలిసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏమంటారు దాన్ని, కారం చుట్టలు అంటారు, ఏమంటారా, కారపూస చేసుకుందాం, అది చేసుకుందాం. అప్పుడే ఒక ఆవిడ వచ్చింది, ఏం చేసుకుంటున్నారు, కారపూసలు చేసుకోకుండా బాగా లేట్ అవుతుంది అంటే. ఈమె మంచి ఆమె. ఈమె ఏమన్నదంటే, అబ్బా నువ్వు పుల్ల పెట్టకబ్బా అన్నది. నన్ను పుల్ల పెట్టకంటావా అని పెద్ద గొడవ ఒక్క మాటకి. ఈమె ఏం చెప్తుందంటే, ఊకనే అన్నబ్బా నాకు ఊత పదం అన్నది. అందరి ముందు ఎట్లా అంటావు, అట్లా ఎట్లంటే నువ్వు ఎంత చెప్పినా నువ్వు అట్లా అనకూడదు కదా. ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, ఆమె వెరీ కన్నింగ్ పర్సన్, కానీ మంచిగా మాట్లాడుతుంది. పైకి సూపర్ మంచిగా మాట్లాడుతుంది అసలు. అంటే మెచ్చుకోవడము, తర్వాత పని కానిచ్చుకోవడము, నీతో ఏదైనా అందించుకోవడము, ఏదైనా డబ్బు అవసరమైతే నిన్ను ఎట్లా పోగిడి లాగడం, ఇదే ఉంటుంది. వాళ్ళంటే అలర్ట్ ఉంటాడు. కొందరు ఏమంటారు, ఈజీ గోయింగ్ పీపుల్, లోపల ఏముండదు, కానీ బయటికి వచ్చిన మాట అనడము, లేకపోతే మనకేమాత్రం సంబంధం లేదు అయినప్పటికీ చిన్న జోక్ చేయడము, అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. నాకు ఈ మధ్యన అట్లా కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి. ఒకసారి ఊరికి ఎప్పుడన్నా ఏకాంతంగా ఉన్నప్పుడు, మనం కుంభమేళ నుంచి బస్సులో వస్తున్నప్పుడు ఏం టైంపాస్ కాక, ఒకసారి చిన్నప్పటి నుంచి మనకి ఎవరెవరు ఎంతమంది గుర్తున్నారని ఊరికి ఆలోచించుకున్నా. అసలు అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసిన వ్యక్తులు అట్లీస్ట్ కొందరు గుర్తొస్తారు కదా క్రోనలాజికల్గా. అట్లా చూస్తే నాకు ఈ 2 కేటగిరీలు కనిపించారు. అంటే చాలా దారుణమైన మైండ్ ఉండి మంచి మాట ఉన్నోడు సర్వైవ్ అవుతున్నాడు ప్రపంచంలో, కానీ మంచి హృదయం ఉండి ఏ కల్మషం లేనోడు మాట చక్కగా లేక పరిచయం అయిపోతున్నాడు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క విషయం, వాళ్ళు డిప్లొమాటిక్ ఉండడం నేర్చుకోవాలి, కానీ తెలియాలి. మనం కొన్నిసార్లు చేస్తేనే తెలుస్తుంది. రాదు, ఎట్లా వస్తుంది? అయ్యో ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓలకే మన ట్రైనింగ్ ఉంటుంది. స్టిల్ దెర్ ఇస్ సో మచ్ టు లర్న్, అందులో ఏం డౌట్ లేదు. కానీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఎరుకలో ఉండి మాటలు వాడాలి తప్ప ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏ పని లేని కాలే తిరిగేటోనికి ఏమో నడుచుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ జీవితంలో పని ఒకటి ఇంపార్టెంట్ అని తెలుసుకున్నవాడికి వాడికి అనవసరం కదా ఇదంతా. అట్లాంటి వాడు ఎక్కడ ఎవరితో ఎలా అని గుర్తుపట్టి మాట్లాడే ఒక ఆర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రకృతిలో ఏ ప్రాణికి భాష లేదా, మాట అసలే లేదా. భాష ఉందేమో మేబీ, మాట లేదా. అందుకని నీకు జరిగింది అట్లా ఎప్పుడన్నా? అంటే నీ ఉద్దేశం అది కాదు, కానీ మామూలుగా అంటే కూడా దాన్ని తప్పుగా తీసుకునే జనాలు చాలా తీసుకుంటారు. ఏదైనా ఒక్కటి చెప్పు, పేర్లు చెప్పకుండా. ఎట్లా చెప్పాలో నాకు రావట్లే. అదే ఎప్పుడు ఉన్నది చెప్తే ఇబ్బంది అవుతుందామని అట్లా. అందుకోసం నాకు అబద్ధాలు ఆడమని రావు.
నేను అన్నది నిజం నిర్భయంగా చెప్పాలనిపిస్తుంది, వాడు కొట్టినా తిట్టినా కానీ. సరే, నీకు అయిందా ఎప్పుడన్నా? అట్లా ఒక టాపిక్ అంటే దాని గురించి చెప్తా నేను. చెప్పొచ్చా? చెప్పు, కానీ ఎవరి పేర్లు చెప్పకు, సినిమా కథలా చెప్పు. అట్లా రావట్లేదు స్వామి, నాకు ఉన్నది అది కల్పించుకోవట్లేదు. అరే పేర్లు చెప్పకబ్బా. నేను చేసే ఒక ఆఫీస్లో ఒక అతను గొడవ పడ్డాడు, అన్నీ చేశాను, నా మీదకే అన్నీ చెప్పి చేసి ఆఖరికి నేను అన్నీ చూస్తున్నా. ఎట్లా అంటే కర్తాభావంతో చూసా, సాక్షి చూసా. నిన్ననే తెలిసింది వాడు తన్నటానికి వచ్చిన, కొట్టడానికి వచ్చిన అన్నీ చూసిన. రారా అని కూడా వాడి ముందు సరెండర్ కూడా అయినా. సరేలేని వాడే సైడ్ అయిపోయిండు. ఇందాకనే ఫోన్ వచ్చింది, వేరే ఒక లేడీ వాడిని చెప్పుతో కొట్టి గందరగోళం చేసింది ఆఫీస్లోనే. సరే, మనం డిస్కస్ చేసిన టాపిక్ అది కాదు, ఇది వేరే, ఇది రియల్ సిచ్యువేషన్. నేను అంటున్నది ఏ సందర్భము లేదు. ఇప్పుడు నువ్వు ఒక మనిషి ఉన్నావు, నీకు అర్థమైందా బాల మీద ఏం చెప్తున్నావు? ఇదేమో సందర్భం, ఇది నువ్వు డీప్ షిట్ గురించి మాట్లాడుతున్నావు, అది కాదు, అది ఉంది ప్రాబ్లం. ఇక్కడ నటించేది ఏమి లేదు, దిర్ ఇస్ ఎ ప్రాబ్లం. అట్లా కాకుండా నేనేం చెప్తున్నా, ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం. నీవు జెన్యున్గా మంచి పర్సన్, ఆయన గురించి కానీ నా గురించి కానీ ఏ దురభిప్రాయము లేదు, ద్వేషము లేదు, లేకపోతే చెడుగా ఆలోచన లేదు, ఏం లేదు. మంచి హృదయం ఉంది నీకు. కానీ నోరు తెరిస్తే చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక భాష దూరం ఉంటుంది కదా, అది ఉండటం వల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఇది నేను చెప్పాలనుకున్నది. నువ్వు చెప్పింది ఒక సమస్య ఉంది కాబట్టి దానికి మనుషుల రియాక్షన్ అది ఉంటుంది. నేను చెప్పింది అంటే జనరల్గా ఇట్లాంటి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అభావం వల్ల వచ్చే ప్రాబ్లం గురించి ఫండమెంటల్ ఇది నేను చెప్పేది. అంటే మనం ఇంకా సమస్య వైపు వెళ్ళలే. ఇప్పుడు ఉత్తగానే నీవు ఉన్నావు, బాగున్నాడు, నీ హృదయం నీ లోపల ఏ కల్మషం లేదు. ఈ మధ్య కొంచెం పొట్టగిట్ట పెట్టినావు, లావైనట్టు నువ్వు అన్నావు అనుకో, అది తప్పు అనిపించింది అనుకో. ఈజ్ దేర్ ఎనీవే, ఎలాగో చెప్పక తప్పదు, దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది. ఇది ఇప్పుడు లోపల కుట్రల కుతంత్రాలు నోడు వచ్చాడు, వీడు పందిలాగా బలిసిండి ఈ మధ్యన అని అనుకొని ఏమో స్మార్ట్గా అయినా కొంచెం, అంటే వాడి ఉద్దేశం అది కాదు, వాడు లోపల అనుకుంటున్నంత నెగిటివే. పైకి మాత్రం వాడు ఇప్పుడు బాలతో పని ఉంటుంది వాడికి, ప్రతి చోట అవసరమే వాడు చూసేది. ఇప్పుడు బాలతో లిఫ్ట్ ఇప్పించుకోవడము, లేకపోతే నెక్స్ట్ ఏదన్నా పని చేయించుకోవడం. అందుకని వాడు మాటను ఒక మాధ్యమంగా వాడుకుంటాడు. ప్రపంచం అంతా దానికి వాల్యూ ఇస్తుంది. పర్సనల్ డెవలప్మెంట్లో ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్, నటించంతే, సత్యంతో పని లేదు. నువ్వు నటిస్తేనే పని అవుతుంది. నీ మనసులో ఏముంది ఒక వ్యక్తి గురించి అనేది నువ్వు అక్కడనే పెట్టుకో. నోటి నుంచి బయటకు వచ్చింది మాత్రం స్వీట్గా రావాలి, బ్యూటిఫుల్గా చెప్పాలి, కోతిలాగా ఉన్నా అందంగా ఉన్నామని చెప్పాలి. అంటే నువ్వు ఒక వర్డ్ ప్లే చేయాలని చెప్తుంది సమాజం అన్నట్టు. నేను దీన్ని అంగీకరిస్తున్నా. నేను ఎట్లనే ఉంటా అంటే అయిపోయింది జీవితం కల్లా, ఇక్కడ హిమాలయాల్లో ఉండిపోయి ఇంకా మనుషుల మధ్య ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇది నీకు అర్థమైందా బాలు? నువ్వు ఒకసారి చెప్పు, అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను కన్వే అయిందా లేదు? అంటే 2 కేటగిరీస్ చెప్పది క్లియర్ డిఫైన్ చేయి. అంటే వాట్ ఈస్ 2 కేటగిరీ? సందర్భాన్ని బట్టి అవకాశం తీసుకుని అక్కడ ఉన్న యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు ఒకరు కైండ్ ఆఫ్. కాదు నేనేం నువ్వు అన్నది కరెక్ట్. నేను అంటది ఒక వ్యక్తికి ఏ నెగిటివ్ ఫీలింగ్ లేదు లోపట, కానీ వాడి మాట తీరు బాగలేని కారణంగా తప్పు తీసుకోబడుతుంది. ఎవడు వాడి భావనను పట్టించుకోవట్లే. అరే వాడు జస్ట్ నోరుతో అట్లా అన్నాడు కానీ వాడు మంచోడయా అని సమాజం అనుకోదు, మాటనే పట్టుకుంటున్నారు. రెండో వాడు మహాకన్నింగు, దొంగనా కొడుకు వాడు లోపట, వాడిని వినాశనమే కోరుతున్నాడు, బయటికి మాత్రం తేనె పూసిన కత్తిలాగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు వాడు. సో ఇట్లాంటి వాళ్ళకి చెల్లుబాటు. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ డూ దిస్. లోపట ఏముందో జనాలకి ఎందుకు చెప్పు. ఈ 2 కేటగిరీస్ ఏంది? సైలెంట్ అయిపోయింది. నువ్వు చెప్పరా బాగా ఒకసారి. లోపల ఏ మంచి ఉద్దేశం లేకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ మాటని
వాళ్ళ మాటని యూజ్ చేసుకుని ఆ సందర్భాన్ని గంటుకుంటూ వెళ్ళిపోతారు. అంతే. అన్ని మంచిగా ఉన్నవాడు కూడా సందర్భం మంచిగా అయినా ఉండి కూడా వాడు ఏదో చిన్నది ఆడికి మాట ఏ మాట అని ఒకడు వెళ్తాడు, మొత్తం ఖరాబ్ చేసుకుంటాడు. ఇంకొకటి పాముకి కూరలోనే విషయం ఉంటుంది స్వామి. మనిషి ఏ టైంలో ఎప్పుడు పొంగుతాడో తెలియదు, ఎప్పుడు కాటేస్తాడో కూడా తెలియదు. మొత్తం నిలవెళ్ళ విషయమే. ఇప్పుడు నేనైతే ఏం చూస్తా, నా లైఫ్ చెప్తా, ఫైనల్ స్టేట్మెంట్. నేను ఎప్పుడు మాటను పట్టించుకోను, లోపల ప్యూర్ ఉందా లేదా అని మాత్రం చూస్తా. రెండవది, వాడు ఎంత బాగా నన్ను మాట్లాడింది, వాడు ఇన్సైడ్ ప్యూర్ లేడు అనుకో, వాడికి కూడా తెలియదు, వాడిని వదిలేసినట్టు. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చెప్పు నాకు, నా క్లాస్మేట్స్ కానీ మా ఊరి వాళ్ళు కానీ, ఎవరితో ఎందుకు లేను అంటే మనిషి దొరకడం కష్టమైపోయింది. అన్నీ దొరుకుతున్నాయి, ఐఫోన్ అల్ట్రా మోడర్న్ ఫోన్ దొరుకుతుంది, మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్ దొరుకుతుంది. మనిషి ఎక్కడ? అంత కుట్రలు కుతంత్రాలు, కల్లిబుల్లి కబుర్లు, పైకొకటి లోపనొకటి, మోసం చేయడం, ఎట్లా అట్లా బెనిఫిట్ కావాలనుకోవడం, లేకపోతే ఎక్స్పెక్టేషన్ అట్లా. అంటే చాలామంది అడుగుతారు నన్ను, అరే నీకు ఇంత జర్నీలో అట్లీస్ట్ స్టాండ్ అవుట్ చేసిన ఇంతమంది క్లయింట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అట్లీస్ట్ నేను రోజుకో పార్టీ అన్న పోవాలి అట్లీస్ట్ ఇప్పుడు నాకున్న ఓ నెట్వర్క్కి. అందులో ఏం మజా కనబడలేదు నాకు. సో బివేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, డేంజరస్ క్రీచర్ అది.